ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ప్రభువు ప్రేమను బట్టి ఆయన దీన సేవకునిగా మీ ముందుకు రావడానికి ఈ గీతం ద్వారా ప్రభువు నాకు కలుగు చేసిన భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ దీన సేవలో వేలాది మందిని ప్రభు కొరకు కనడానికి, వందలాది మందిని సేవకులుగా తర్ఫీదు చేస్తూ వారిని ప్రోత్సహించడానికి ప్రభు ఎంతగానో తన మహాకరికరాన్ని బట్టి నాకు సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నా ఆత్మీయ కుమారులో ఒకడైనటువంటి పీటర్ అనేక ఏండ్లుగా నన్ను, నా పరిచయను గమనిస్తూ, వెంబడిస్తూ, పరిశీలిస్తూ నా సాక్ష్యాన్ని పలుచోట్ల తాను వింటూ నిజమా కాదా అంటూ వ్యక్తిగతంగా పాలు పొంది పరిశీలన చేస్తూ అనేక సంవత్సరాలుగా దగ్గరగా పరిశీలించిన మీదట, అయ్యా, నీ సేవకుడు దీన మనస్సును కోరుకున్నాడు, దాన్ని సాధించడానికి శ్రమలను ఇచ్చావా? నీ సేవకుడు పరిపూర్ణ అవ్వాలని ఆశపడుతున్నాడు, దానికోసం శ్రమల కొలిమిలో కాల్చావా అంటూ సేవలో యోగ్యునిగా మలచడానికి దారుణమైన ఒంటరితనానికి నీవే నడిపించావా? ఆ ఒంటరితనంలో నీ సేవకుని మాకు దీవెనకరంగా మలిచావా ప్రభువా అంటూ నా జీవితాన్ని పరిశీలిస్తూ ఒక పాట రాసి నా సేవ వార్షికోత్సవం సందర్భంగా, అయ్యా, మీ గురించి ఆలోచిస్తుంటే, ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడి ఈ మాటలు నాకు ఇచ్చాడు అని రాసినప్పుడు అందులో మనిషిని ఘనపరిచేవి, మనిషిని పొగిడేవి ఏమీ లేవు గనుక కేవలం దేవుని మహిమపరిచే ప్రయత్నమే జరిగింది గనుక ఏ సేవకుడికైనా ఈ శ్రమ కొలిమి, ఈ ఇబ్బందుల దారి, ఈ ఒంటరితనమే దేవునికి మహిమార్థమైన వ్యక్తిగా మార్చే వాక్యానుసారమైన ఉపదేశమే ఉంది గనక దాన్ని అంగీకరించి, సరే నాన్న, దేవుని మహిమార్థమై అనేకుల మేలు కొరకు దీన్ని పాడమని దాన్ని ప్రోత్సహించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తాను కూడా ఓ మాట సాక్ష్యంగా చెప్పిన మాట దేవుని మహిమార్థమై ఉంటుందని భావిస్తూ ఈ సాక్ష్య గీతం, ఈ సమర్పణ గీతం అనేక మంది సేవకులకు ఒక స్ఫూర్తిగా ఉండాలని, 100% దేవునికే మహిమ తేవాలని, నేలమట్టుకు తగ్గిపోతూ సమస్త మహిమని ఆపోదిస్తూ ఈ పాటను వినయ భయభక్తులతో మీకు సమర్పిస్తున్నాం. దేవుడు ఈ పాట ద్వారా కూడా సంపూర్ణంగా తానే మహిమ పొందునుగాక. ఆమేన్. అలుపెరుగని పయనంలో ఆత్మాభిషేకముతో ఇంతగా నన్ను నడిపినది నీ కృపయే యేసయ్యా. అలుపెరుగని పయనంలో ఆత్మాభిషేకముతో ఇంతగా నన్ను నడిపినది నీ కృపయే యేసయ్యా. ప్రభువా, నిన్నే ఆరాధింతును, నీ కృపలన్నీ తలపోయుదును. ప్రభువా, నిన్నే ఆరాధింతును, నీ కృపలన్నీ తలపోయుదును. అలుపెరుగని పయనంలో ఆత్మాభిషేకముతో ఇంతగా నన్ను నడిపినది నీ కృపయే యేసయ్యా. అలుపెరుగని పయనంలో ఆత్మాభిషేకముతో ఇంతగా నన్ను నడిపినది నీ కృపయే యేసయ్యా.
ప్రేమతో పిలచి ఒంటరి చేసితివి, ప్రార్థన పోరాటం నేర్పించితివి. ప్రేమతో పిలచి ఒంటరి చేసితివి, ప్రార్థన పోరాటం నేర్పించితివి. వాక్యముతో నన్ను నింపితివి, నీ నోటికి బూరగా మార్చితివి. వాక్యముతో నన్ను నింపితివి, నీ నోటికి బూరగా మార్చితివి. ఒంటరిని జనములకు తండ్రిగా మలచిన తండ్రి మీకే స్తోత్రము. ఒంటరిని జనములకు తండ్రిగా మలచిన తండ్రి మీకే స్తోత్రము. ప్రభువా నిన్నే ఆరాధింతును, నీ కృపలన్నీ తలపోయుదును. ప్రభువా నిన్నే ఆరాధింతును, నీ కృపలన్నీ తలపోయుదును. అలుపెరుగని పయనంలో ఆత్మాభిషేకముతో ఇంతగా నన్ను నడిపినది నీ కృపయే యేసయ్యా. విరిగిన మనసే బలియాగమని, నలిగిన హృదయం నీకిష్టమని. విరిగిన మనసే బలియాగమని, నలిగిన హృదయం నీకిష్టమని. దీవించుటకే విరిచితివా నన్ను, హెచ్చించుటకే నలిపితివా. దీవించుటకే విరిచితివా, హెచ్చించుటకే నలిపితివా. అనేకులకు దీవెనగానను మలచిన తండ్రి మీకే స్తోత్రము. అనేకులకు దీవెనగానను మలచిన తండ్రి మీకే స్తోత్రము. ప్రభువా నిన్నే ఆరాధింతును, నీ కృపలన్నీ తలపోయుదును. ప్రభువా నిన్నే ఆరాధింతును, నీ కృపలన్నీ తలపోయుదును. అలుపెరుగని పయనంలో ఆత్మాభిషేకముతో ఇంతగా నన్ను నడిపినది నీ కృపయే యేసయ్యా.
మనసే నీ ఆయుధమని, శ్రమల వలనే సంపూర్ణతయని. శ్రమపడు మనసే నీ ఆయుధమని, శ్రమల వలనే సంపూర్ణతయని. శ్రమలతోనే నన్ను కాల్చితివి, నీ పరిశుద్ధతలో నిలిపితివి. శ్రమలతోనే నన్ను కాల్చితివి, నీ పరిశుద్ధతలో నిలిపితివి. అనేకులకు మాదిరిగానను మలచిన తండ్రి మీకే స్తోత్రము. అనేకులకు మాదిరిగానను మలచిన తండ్రి మీకే స్తోత్రము. అలుపెరుగని పయనంలో ఆత్మాభిషేకముతో ఇంతగా నన్ను నడిపినది నీ కృపయేసయ్యా. అలుపెరుగని పయనంలో ఆత్మాభిషేకముతో ఇంతగా నన్ను నడిపినది నీ కృపయేసయ్యా. ప్రభువా నిన్నే ఆరాధింతును, నీ కృపలన్నీ తలపోయుదును. ప్రభువా నిన్నే ఆరాధింతును, నీ కృపలన్నీ తలపోయుదును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలుపెరిగిన పయనం అనే ఈ సాక్ష్యరూపకమైన ఆధ్యాత్మిక గీతాన్ని రాసి స్వరపరిచి పాడటానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన విశేషమైన కృపను బట్టి దేవాతి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పాట విషయంలో నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచిన నా ప్రియమైన ఆత్మీయ తండ్రి జఫనీ శాస్త్రి అయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 18 సంవత్సరాలకే తొలి యవ్వన వయస్సులోనే దేవుని మహిమగల సేవ కొరకై పిలువబడి ఎన్నో శ్రమలతో, పోరాటాలతో, నిందలతో పట్టబడి నేడు అనేక వేల మందికి ఆత్మీయ తండ్రిగా, లక్షలాది మందికి దీవెనకరంగా దేవుడు తన దీవెన దాస్తుని మలుచుకున్న విధానాన్ని నా హృదయంలో ధ్యానం చేస్తుండగా ఒకానొక దినాన్న ప్రభువు నా హృదయంలో పెట్టిన కొన్ని తలంపులు, పదాలని ఒక పాటగా రూపొందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంతో సహాయం చేశారు. 32 సంవత్సరాల మహిమగల సేవను ఒక పాటగా రూపొందించడానికి ఎంతో కష్టతరమైన పరిస్థితి అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సులభంగా, ఎంతో సునాయాసంగా తక్కువ సమయంలో ఈ పాటను రాయటానికి కృపనిచ్చారు. ఇందుని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నారు. నేడు అనేక మంది దైవజనులు శ్రమల కొలిమిలో కాల్చబడుతూ ఎన్నో నిందలతో, పోరాటాలతో కొట్టబడుతున్నటువంటి వారు ఈ పాట ద్వారా ఆదరించబడాలని, ఇంకా ప్రభు కొరకు ప్రయాసపడాలని ఈ పాటని రూపొందించడానికి ప్రభు నాకెంతో కృపనిచ్చారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి కలుగునుగాక.